భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగిన దేశంగా అవతరించింది. ఈ కీలక మైలురాయి సాధన దిశగా భారత్ జపాన్ను అధిగమించింది. ఇది మనకు మనం చెప్పుకునే ప్రగతి కాదు. ఐఎంఎఫ్, ఇతర అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు వెలువరించినటువంటి తాజా గణాంకాల నివేదికల క్రమంలో వెలుగులోకి వచ్చినటువంటి అక్షర సత్యం. భారత్ ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ స్థాయిలో బలోపేతంగా మారిపోయింది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, జర్మనీ ఆ తర్వాత స్థానంలో ఇప్పుడు భారతదేశానిది అవడం గర్వకారణంగా ఉంది. ఈ ప్రగతి పథం వేగం మరింత ఇనుమడిస్తే గనక వచ్చే 2 ఏళ్లలోనే 3వ ఆర్థిక శక్తివంత దేశంగా నిలవడానికి పెద్దగా అడ్డుగోడలేమీ లేవు. దేశ జీడిపి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో $4.2 బిలియన్ దాటుతుంది. ఇది జపాన్ ఆర్థిక శక్తిని దాటేయడంగా చూడొచ్చు. తలసరి ఆదాయం క్రమంలో భారతదేశ వివరాలు ఐఎంఎఫ్ డేటా ప్రకారం చూస్తే ఏడాదిలో 2 కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విశ్వసనీయ ప్రతిష్టాత్మక నివేదికలో కూడా భారత్ అజేయ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది అనడాన్ని అగ్రరాజ్యంలో జలస్సి పుట్టిస్తోంది వాళ్ళకన్నది కూడా నిజం. అదీ కాకుండా ఐఎంఎఫ్ తమ ప్రపంచ ఆర్థిక పరిస్థితి నివేదికలో భారతదేశ ఆర్థిక రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.2% ఎదుగుదల ఉంటుందని సూచించింది. నిర్ణీత 6.5%తో పోలిస్తే కొద్దిగా మందగానం ఉంటున్నప్పటికీ పరిస్థితి ద్విగుణీకృత రీతిలో ఉందని తెలిపింది. ఈ విషయాలన్నింటినీ మన దేశపు నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇంతకు ముందటి వరకు బలహీన స్థాయి 5వ ఆర్థిక శక్తిగా మన దేశం దశాబ్ద కాలంలో బలీయ ఆర్థిక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. ఇది ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారడం తిరుగులేని విజయం అని చెప్తున్నది ఎవరో కాదు, నీతి ఆయోగ్ నిర్వాహక అధికారి చెప్తున్నారు. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే గనక దేశ ఆర్థిక వ్యవస్థ నిర్ణీత 2047 నాటికి $30 ట్రిలియన్ స్థాయికి చేరుకొని తీరుతుందని ఆయన అంటున్నారు. నివేదికలోని అంశాలు భారతీయులందరికీ సంతోషదాయకం అని ప్రధానమంత్రి కార్యాలయంలో సహమంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ చెప్పారు. నిజంగానే ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో పడుతుందని చెప్పొచ్చు. ఆయన హయాంలోనే భారత్ ఈ రికార్డును సాధించిందనడంలో సందేహం లేదు. ఓ ఛాయ్ వాలా అంటూ హేళన చేసే కొందరికి ఇది మింగుడు పడని విషయం. దీనికి కూడా వారు సర్టిఫికెట్లు, ఆధారాలు కావాలని కోరితే అది అతిశయోక్తి కాదు. అంతెందుకు, మన దేశాన్ని పాకిస్తాన్ను ఒకే స్థాయిలో పోల్చారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధాన్ని ఆపేందుకు మనకు కుక్క బిస్కెట్ల లాగా వ్యాపారాన్ని ఎరచూపానని, దాంతో 2 దేశాలు తోకలూపుకుంటూ యుద్ధాన్ని ఆపేశాయంటూ ప్రపంచమంతా టంకా టముకేసుకుంటూ తిరుగుతున్నారు ట్రంప్. ఆయనకి ఈ విషయం ఐఎంఎఫ్ ద్వారా ముందే తెలుసు. అందుకే మాటలతో అవమానపరిచే తృప్తి పడే రకానికి అసలు విషయాలు నచ్చకపోవచ్చు. మన ఆయుధ శక్తి తమను మించిపోవడాన్ని మెచ్చకపోవచ్చు. కేవలం 4 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ను ముల్తానీ మట్టి కరిపిస్తే రేపు తన పక్క సీట్లోకి రాకుండా ఉంటామన్న గ్యారంటీ లేదని ట్రంప్ సహా చైనా కూడా గుర్తించడం జరిగింది. అందుకే ఆయన మన దేశాన్ని, పాకిస్తాన్ను ఒకే ఘాటున కట్టే ప్రయత్నం చేశారు. అప్పుల ఊబిలో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ గేట్లు ముందు బొచ్చెపట్టుకొని దేబరించేటువంటి పాకిస్తాన్కు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్కు ఎంత తేడా అన్న చూస్తే కానీ తెలియదు. అందుకే ఈరోజు ఇన్డెప్త్లో అంశంగా కంపారిజన్ తీసుకురావడం జరిగింది. మన 2 దేశాలు ఆగస్టులోనే స్వాతంత్రాన్ని పొందాయి. ఒకే సమయం. ఒకప్పుడు భారత్తో పోలిస్తే పాక్ ఆర్థిక వ్యవస్థ నిజంగానే దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపు పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బైలౌట్లు, బాంబులు, అప్పుల్లో కూరుకుపోయింది. పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అయినటువంటి చైనా జూన్ నెలాఖరులోపు వాణిజ్య రుణాల రూపంలో $3.7 బిలియన్ రుణంగా ఇస్తామని చెప్పింది. ఇది పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలను 2 అంకెల్లో ఉంచడానికి సహాయపడుతుంది. దేశ నిర్మాణాన్ని మర్చిపోయిన పాకిస్తాన్ పాలకులు ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడం అలవాట్లేదు. వాళ్ళు పాలకులను గుప్పిట్లో పెట్టుకుని ఆడించే సైన్యానికి విపరీతంగా బడ్జెట్ కేటాయించడంతో పాటు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించడం మాత్రమే పాకిస్తాన్ పాలకులకు తెలుసు. భారతదేశంలో పారిశ్రామికీకరణ, డిజిటలైజేషన్, గ్లోబల్ IT సెంటర్ ఉంటే మరోవైపు పాకిస్తాన్లో ఉగ్రవాదం, మతోన్వాదం భారత వ్యతిరేకతలకు కేంద్రంగా మారింది. 2024లో భారత్ జీడిపి $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంటే పాకిస్తాన్ కేవలం $340 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా పునారిల్లుతుంది. అంటే మన ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కన్నా 10 రెట్లు ఎక్కువ. ఇక భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్
45వ స్థానంలో ఉంది. భారత తలసరి ఆదాయం $3,000 పైగుంటే పాకిస్తాన్ తలసరి ఆదాయం $1,500. పాకిస్తాన్ ద్రవ్యోల్బణం 2 అంకెల్లో ఉంది. దాని విదేశీ మారక నిల్వలు 2 నెలలకు మాత్రమే సరిపోతాయి. ప్రపంచంలోనే భారత వృద్ధి టాప్ ప్లేస్ లో 6.5% ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే 4% దాటితే గొప్పగానే ఉంటుంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ పాకిస్తాన్ లో కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంధన కొరత, ఆవిష్కరణలు లేకపోవడం, ఎగుమతి ఆ పోటీతత్వాన్ని కోల్పోవడం కూడా పాకిస్తాన్ చాలా చతికిల పడింది. ఎడ్యుకేషన్, వైద్యం ఈ సూచికలు చాలా పేలవంగా ఉన్నాయి. పాకిస్తాన్ హ్యూమన్ క్యాపిటల్ అభివృద్ధి చెందలేదు. ప్రజల అప్పు జీడిపిలో 80% దాటింది. చైనా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ను వాడుకుంటోంది. ఒక రుణ ఉచ్చులో ఇరికించి చైనా ప్రయోజనాల కోసం పాకిస్తాన్ బలవుతోంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2023 నాటికి దాని జనాభాలో 39% కంటే ఎక్కువ మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. గ్రామీణ పేదరికం మరింత తీవ్రంగా మారింది. పాకిస్తాన్ అక్షరాస్యత రేటు 58%గానే ఉంది. మహిళా అక్షరాస్యత రేటు మరింత దారుణంగా ఉంది. యునిసెఫ్ నివేదిక ప్రకారం పాకిస్తాన్లోని 70% కుటుంబాలకు సురక్షితమైనటువంటి మంచినీళ్లు లేవు. పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత గత 35 ఏళ్లలో 28 సార్లు బెయిలౌట్ రుణాల కోసం IMF గడప తొక్కింది. ఎప్పుడు అప్పులు తీసుకోవడమే దానికి తెలుసు, మళ్ళీ వాటిని చెల్లించడం అలవాటే లేదు పాకిస్తాన్. అదేంటో పాకిస్తాన్కు అప్పులు ఇస్తూ ఉంటారే తప్ప గట్టిగా అదిలించి మందలించి వసూలు చేయడంలో ఎందుకు వెనకాడుతుంటారో ఎవరికి అర్థం కాదు, ఎన్నటికీ అర్థం కాదు. పోల్చుకోవద్దు కానీ పోల్చుకోకుండా ఉంటే మన విషయం బయటి ప్రపంచానికి తెలిసేదెట్లా? అందుకే భారత్ ఇన్నాళ్ళు ఏం చేసిందో చెప్పుకోవడం అవసరం. కనీసం పాకిస్తాన్తో ఇక ముందెప్పుడూ మనల్ని పోల్చకుండా ఉండాలంటే ఈ విషయాలన్నీ బయటి ప్రపంచానికి తెలియాలి. ఇవాళ 2025లో ఈ మార్పులకు కారణం విషయానికి వస్తే గనక భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను సరళీకరించింది, సుంకాలను తగ్గించింది, విదేశీ పెట్టుబడులకు తెరదీసింది. గత పాలకులు ప్రవేశపెట్టిన లైసెన్స్ రాజ్ విధానాన్ని రద్దు చేసింది. ఇది ప్రైవేట్ రంగాన్ని అద్భుతంగా ప్రోత్సహించింది. ఐటీ సేవల్లో మన దేశం ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటుంది. 2000 సంవత్సరంలో భారత్ సాఫ్ట్వేర్ ఎగుమతుల ద్వారా లక్షలాది వైట్ కాలర్ ఉద్యోగాలను సృష్టించింది. ప్రస్తుతం భారత్ ప్రపంచ ఐటీ కేంద్రంగా మారింది. భారత ఆర్థిక పెరుగుదలకు స్థిరమైన సంస్కరణలు, శక్తివంతమైనటువంటి ప్రైవేట్ రంగం, స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి కారణమవుతున్నాయి. జిఎస్టీ, డిజిటల్ ఇండియా విషయం కూడా ఇక్కడ మనం గట్టిగా చెప్పుకోవాలి. గత దశాబ్దంలో భారతదేశం వస్తువులు అట్లాగే సేవల పన్ను, జిఎస్టీ, ఆధార్ సహా యూపీఐ ద్వారా డిజిటలైజేషన్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టింది. దాంతో దేశంలో కూరగాయలు అమ్ముకునే వారి నుంచి భారీ వాహనాలను అమ్ముకునే వ్యాపారుల వరకు సులభంగా మార్చేసింది. ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు, వందే భారత్ రైళ్లు, మెట్రో నెట్వర్క్లు, విమానాశ్రయాల్లో మెగా ప్రాజెక్టులు, అంతర్గత కనెక్టివిటీలు దేశంలో ఉపాధి పొందేందుకు ప్రేరకంగా పనిచేశాయి. భారత్ అన్ని దేశాలతో మిత్రత్వంగా ఉంది. భారత్ ఒకే సమయంలో అటు రష్యా, ఇటు అమెరికాతో స్నేహం చేస్తోంది. ఇండియా క్వాడ్, బ్రిక్స్, G20లో భాగస్వామిగా ఉంది. కానీ పాకిస్తాన్ తన అవకాశాలని క్రమంగా కోల్పోతూ వస్తోంది. 9/11 దాడుల తర్వాత అమెరికా నుంచి బిలియన్ల నిధులు పొందినప్పటికీ చైనా IMF నుంచి ఆర్థిక సాయం వచ్చిన ఆర్థిక సంస్కరణల్ని తీసుకురాలేక విఫలమైంది. అభివృద్ధికి ఖర్చు చేయాల్సినటువంటి నిధుల్ని భారత్ను బూచిగా చూపించి ఉగ్రవాదులపై, సైన్యంపై ఖర్చు చేయడం ఆ దేశాన్ని నిలువునా దెబ్బతీశాయి.